Hello, hi. This is Mahas Learning Corner. Today I would like to discuss about NMMS chemistry part from previous question paper February 2021. If you haven't yet subscribed this channel, please subscribe now. Please tap the bell icon to get notifications of my next videos. Thank you. Today let us discuss about NMMS chemistry part from previous question paper February 2021. SAT part. పార్ట్ 1 మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 90 క్వశ్చన్స్ ఫర్ 90 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 2లో కూడా ఇది శాట్ స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడ కూడా 90 క్వశ్చన్స్ ఫర్ 90 మార్క్స్. ఈ 90 క్వశ్చన్స్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. ఇక్కడ 8 సబ్జెక్ట్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. ఇక్కడ ఫిజిక్స్ ఏమో 91 నుంచి 102 వరకు ఉంటాయి. మొత్తం 12 క్వశ్చన్స్ ఫర్ 12 మార్క్స్. అదేవిధంగా కెమిస్ట్రీ పార్ట్ చూసినట్లయితే 103 నుంచి 113 వరకు 11 క్వశ్చన్స్ 11 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కెమిస్ట్రీ పార్ట్ నుండి లాస్ట్ ఇయర్ NMMS ఫిబ్రవరి 2021లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ ఏంటన్నవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ 103. మ్యాచ్ ది ఫాలోయింగ్. కాలమ్ ఏ, కాలమ్ బి. ఫస్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ పికిల్స్. పికిల్స్ తయారు చేయడానికి ఇక్కడ ఇచ్చిన 4 యాసిడ్స్లో ఏవి ఉపయోగపడుతుంది? ఎసిటిక్ యాసిడ్, ఎస్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్లో ఈ 3 యాసిడ్స్లో ఏది యూస్ చేస్తారంటే కార్బోనిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్. థర్డ్ వన్, బ్యాటరీస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూస్ చేస్తారు. మరి రిమూవల్ ఆఫ్ ఇంక్ స్టెయిన్స్, ఇంకు మరకలను తొలగించడానికి యూస్ చేసేది ఆక్సాలిక్ యాసిడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1S, 2R, 3Q, 4P. Option 2 is the correct answer. Let's move on to the next question. ఇక్కడ PQ అనే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, మెర్క్యూరీ ఈజ్ మెటల్, మెర్క్యూరీ ఈజ్ సొనరస్. మెర్క్యూరీ అనేది మెటల్, దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. మెర్క్యూరీ ఈజ్ సొనరస్. సొనరస్ అంటే ఏంటంటే మెటీరియల్స్ విచ్ ప్రొడ్యూస్ రింగింగ్ సౌండ్, సౌండ్ వస్తుంది, రింగింగ్ సౌండ్ ఇచ్చే మెటీరియల్స్ని సొనరస్ మెటీరియల్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఆర్ సొనరస్. మెటల్స్లో చాలావి సొనరస్ అంటే సౌండ్ని ఇస్తాయి. ఇక్కడ మెర్క్యూరీ మెటల్ అయినా ఇది సౌండ్ ఇవ్వదు, ఇది సొనరస్ కాదు. అంటే ఫస్ట్ది కరెక్ట్ స్టేట్మెంట్, సెకండ్దేమో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మెర్క్యూరీ ఈజ్ నాట్ సొనరస్ అని ఇవ్వాలి. సో P ట్రూ, Q ఫాల్స్ అనమాట. P ఈజ్ కరెక్ట్, Q ఈజ్ రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. కన్వర్ట్ ద టెంపరేచర్ 273 degrees centigrade ఇన్ కెల్విన్ స్కేల్. ఆప్షన్స్ 0 కెల్విన్, 546 కెల్విన్, 300 కెల్విన్, 273 కెల్విన్. మనకి సెల్సియస్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు దానికి ఏం చేయాలంటే 273 degrees centigrade ఇచ్చారు కదా, ఈ టెంపరేచర్కి 273 యాడ్ చేయాలి. 273 యాడ్ చేస్తే దెన్ దట్ విల్ బీ ఇన్ కెల్విన్ స్కేల్లోకి మారినట్టు అనమాట. ఇప్పుడు 273 degrees సెంటిగ్రేడ్ని 273 యాడ్ చేసినప్పుడు 546 కెల్విన్గా మారుతుందన్నమాట. సో 546 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 106. ది యాసిడ్ ఇంజెక్టెడ్ ఇన్ అవర్ బాడీ డ్యూరింగ్ యాంట్ బైట్. చీమ కుట్టినప్పుడు ఏ యాసిడ్ మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది? ఆప్షన్స్ ఎసిటిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫార్మిక్
acid. Let's move on to the next question. 107. A. Sugar. B. Washing soda. C. Baking soda. D. Starch. Which of the above are not salts? ఈ నాలుగిట్లో ఏవి సాల్ట్స్ కాదు? ఏ సీనా, బి సీనా, సి డీనా, ఏ డీనా? కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాషింగ్ సోడా, బేకింగ్ సోడా. దీస్ టూ ఆర్ సాల్ట్స్. సోడియం కార్బోనేటు, సోడియం బైకార్బోనేటు, ఈ రెండు సాల్ట్స్. రిమైనింగ్ టూ ఏ షుగరు, బి డి స్టార్చ్. ఇవి సాల్ట్స్ కాదు. ఏ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 108. మ్యాచ్ ద ఫాలోయింగ్ రీజన్స్ కోడ్ నెంబర్స్. ఇక్కడ 4 రీజన్స్ ఇచ్చి వాటి కోడ్ నెంబర్స్తో మ్యాచ్ చేయమన్నారు. ఇక్కడ ఒకసారి చూడండి. రెజిన్ ఐడెంటిఫికేషన్ కోడ్స్. ఇక్కడ 7 కోడ్స్ ఉన్నాయి. ఏ మెటీరియల్కి ఏ కోడ్ ఇచ్చారో చూద్దాం. పాలిథిలిన్ టెరెప్తలేట్ అనేది పిఈటి ఆర్ పిఈటిఈ అనేది నంబర్ కోడు. దాన్ని ఈ విధంగా పిఈటిఈ అంటారు. సెకండ్, హై డెన్సిటీ పాలిథిలిన్ హెచ్డిపిఈ అంటారు. థర్డ్, పాలివినైల్ క్లోరైడ్ పీవీసీ. ఫోర్త్ వన్, లో డెన్సిటీ పాలిథిలిన్ ఎల్డిపిఈ. ఫిఫ్త్ కోడు పాలిప్రొపిలిన్ పీపీ. సిక్స్త్ కోడు పాలిస్టైరిన్ పిఎస్. ఇక 7th వన్కి వస్తే 7th అదర్. దీనికి స్పెషల్ నెంబర్ ఏమి ఇవ్వకపోయినా కాంబినేషన్స్ ఆఫ్ 1 or more ఆఫ్ దీస్ రెజిన్స్. ఈ రెజిన్స్లో ఒకటి కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ కానీ కాంబినేషన్స్ కలిసిన దాని కోడ్ 7 అనమాట. ఈ విధంగా కోడ్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. వాటి కోడ్స్తో మ్యాచ్ చేద్దాం. పీవీసీ 3, పాలివినైల్ క్లోరైడ్ అనేది 3. ఎల్డిపిఈ లో డెన్సిటీ పాలిథిలిన్ అనేది 4. నెక్స్ట్ థర్డ్ వన్ హై డెన్సిటీ పాలిథిలిన్, దీని కోడ్ 2. ఇంకా రిమైనింగ్ వన్ పిఎస్ పాలిస్టైరిన్ అనేది 6 అనమాట. ఇప్పుడు అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1R, 1R 2S, 1R 2S 3P 4Q. Option 2 is the correct answer. Next question 109. Which of the following elements are highly malleable? A carbon, B silver, C sulfur, D gold. Options A B na, B D na, B C na, C D na. Let's find out the answer. Malleable అంటే మెటీరియల్స్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ థిన్ షీట్స్. పలచగా వాటిని కన్వర్ట్ చేయొచ్చు టు మేక్ డిజైరబుల్ ఆబ్జెక్ట్స్. వాటిని బాగా సాగదీయవచ్చు. అలాంటి ఎలిమెంట్స్ ఇక్కడ ఏమున్నాయి? సిల్వర్, గోల్డ్. సిల్వరు, గోల్డ్, అల్యూమినియం. ఈ మూడు కూడా దీస్ 3 ఆర్ హైలీ మ్యాలియబుల్. సో బిడి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 110. P. The synthetic fiber used in sweaters is acrylic. Q. Acrylic is generally called fake fur. Options: both P, Q are correct. Both P and Q are wrong. P is correct, Q is wrong. P is wrong and Q is correct. The synthetic fiber used in స్వెటర్స్ ఊల్తో తయారు చేస్తారు. అలా కాకుండా సింథటిక్ ఫైబర్స్ అయితే యూజ్డ్ ఇన్ స్వెటర్స్ ఈజ్ ఎక్రిలిక్. ఈ ఎక్రిలిక్ ఈజ్ జనరలీ కాల్డ్ ఫేక్ ఫర్ అంటారు. అంటే నిజమైన ఫర్ కాదు, ఫేక్ ఫర్. సో దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బోత్ P and Q ఆర్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ galvanization ప్రాసెస్? Options: zinc, copper, silver, gold. Correct answer is option 1, zinc. Zinc is used in galvanization process. Next question 112. Find the odd one. Options: iron, gold, carbon, silver. Correct answer is option 3,
carbon. With iron, gold, silver are metals. So this is the odd one. Carbon is not a metal. So option 3 is the correct answer. Let's move on to the last question. The substance used to prevent browning while cutting vegetables into pieces. మనం వెజిటబుల్స్ని కట్ చేసినప్పుడు బ్రౌనింగ్ అవ్వకుండా అవి బ్రౌన్గా మారకుండా ఏ సబ్స్టెన్స్ యూస్ చేయొచ్చు? సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ascorbic యాసిడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ascorbic యాసిడ్. I hope you enjoyed this video. If you did, please subscribe this channel. Thank you.